కృష్ణా జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. వర్షాల కారణంగా ప్రాణ ఆస్తి నష్ట నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యంగా లంక గ్రామ ప్రజల కోసం నెల రోజులుగా సరిపడా నిత్యావసర వస్తువులు సిద్ధం చేశామన్నారు. అన్ని మండలాల్లో కూడాను ఉధృతంగా వర్షం కురుస్తుంది. సో ఇప్పటి వరకు 3054 మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ అయ్యింది. దీనికి సంబంధించి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా కట్టుదిట్టుగా ఆదేశాలు జారీ చేయడం అనేది. దీని మేరకు అందరూ మన జిల్లా ఆఫీసర్లకు ఆల్రెడీ టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఫిజికల్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో మనము ఆల్రెడీ లంక గ్రామాల్లో అందరికీ కూడా ఇబ్బంది రాకుండా ఉండేదానికి 1 మంత్ అడ్వాన్స్గా ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నిటినీ కూడా పొజిషన్ చేయడం జరిగింది. రోడ్స్ ఎక్కడైనా కట్ ఆఫ్ అయితే వెంటనే చెట్లు పడి కట్ ఆఫ్ అయితే దాన్ని క్లియర్ చేసేదానికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకొని చేయాలి అని చెప్పడం జరిగింది. మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రెగ్నెంట్ విమెన్ డెలివరీ దగ్గర ఉన్న వాళ్ళపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి, సో వాళ్ళు ఏమైనా డెలివరీ దగ్గర ఉంటే వెంటనే ఇప్పుడైనా హాస్పిటల్కి పిహెచ్సి కానీ సిహెచ్సి కానీ తీసుకొని రావాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సేమ్ విత్ డయాలిసిస్ పేషెంట్స్ ఆల్సో. సో అలాగే ఏమైనా మనకు ఎవరైనా షిఫ్ట్ చేయాలి అనిపిస్తే వాళ్ళని వెంటనే షిఫ్ట్ చేస్తూ ఒక రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయమని ఆర్డీఓస్కి, తహసీల్దార్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము.